గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ నుంచి పొద్దుటూర్ కి వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్ బస్ 32 మందితోని వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్ ఘోర ప్రమాదానికి అయితే గురైంది. యాక్చువల్లీ తెల్లవారుజామున మనం అనుకోవచ్చు. నేషనల్ హైవేస్ అండ్ దట్టు ఈ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే గాఢ నిద్రలో జారుకున్న తర్వాత బస్ స్పీడ్ మినిమం అంటే మినిమం 100 నుండి 120 మధ్యలో ఈ ట్రావెల్ బస్సుల స్పీడ్ ఉంటుంది. అందరూ నిద్రలో జారుకున్నటువంటి టైంలో అతి వేగంగా ఈ బస్సులు దూసుకు వెళ్తాయి. ఎక్కడికి వెళ్ళి మార్నింగ్ వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి టైం ఉంటుందో ఆ టైం వరకలా దించాలి అని అంటే ఖచ్చితంగా ఈ వేగాన్ని కొనసాగించాల్సిందే. ఈ వేగమే ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు అయితే నేషనల్ హైవేస్ మీద ఈ మధ్య కాలంలో బస్సెస్ అనుకోండి, లారీస్ అనుకోండి, కార్స్ అనుకోండి, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా మహబూబ్ నగర్ దగ్గరలో NH44 మీద ఆగి ఉన్నటువంటి ఒక లారీని వోల్వో బస్ ఢీకొట్టింది. అందులో మొత్తం 32 ప్రయాణికులు ఉంటే స్పాట్ లోనే 4 చనిపోయారు. పాపం అందులో 2 మహిళలు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అండ్ 32 మందిలో ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య కాకుండా క్షతగాత్రులు చాలా పెద్ద ఎత్తున్నారు. అట్లాగే విషమంగా ఉన్నటువంటి అంటే అత్యంత విషమంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. వాళ్ళని దగ్గరలో మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ కి తరలించి వాళ్ళకైతే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లాంటి బస్ ప్రమాదాలు ఎప్పుడైతే జరుగుతాయో మళ్ళా సేమ్ రొటీన్ ఏంటి, ఈ బస్ కి అన్ని అనుమతులు ఉన్నాయా, ఆర్టీఏ అధికారులు వస్తారు, పోలీసులు వస్తారు, బస్ ను చెక్ చేస్తారు, ఏమై ఉంటుంది ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. జస్ట్ అక్కడ వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ఇట్లాంటి యాక్సిడెంట్స్ చూడడం మామూలే, ఇట్లా ప్రాణాలు కోల్పోవడం కూడా మామూలే అనేటువంటిది కూడా జనరల్ పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ పూర్తిగా అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో అట్లాగే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెంటనే ఇచ్చారు కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వెంటనే హాస్పిటల్ కి తరలించగలిగారు. అండ్ కూతవేట దూరంలోనే జరిగింది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగిందంటే అడ్డాకుల మండలం కాటవరం జాతీయ రహదారిపై ఈ ఆగి ఉన్నటువంటి లారీని, మనకు తెలుసు కొన్ని లారీస్ కూడా చాలా డేంజరస్ ఉంటాయి. అంటే మనకి ఏవైతే రేడియం స్టిక్కర్స్ ఉంటాయో అవి పెట్టుకోకుండానే లారీస్ వెళ్తూ ఉంటాయి. సో నాకు తెలిసి అయితే ఈ ఇన్సిడెంట్ లో కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు. రేడియం లేదు అంటే ఆ ఆగున్న లారీ కనిపించాలంటే రేడియం లాంటిది ఒకటి అతికించి ఉండాలి. ఈ లారీ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతికించి ఉండాలి. అది లేకపోవడం వల్ల బస్ డ్రైవర్ గమనించలేకపోయాడు. సో ఆగి ఉన్నటువంటి లారీని ఈ వోల్వో బస్ వెళ్లి ఇక స్పీడ్ మినిమం అయితే 80 నుంచి 100 మధ్యలో ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అనుకోండి, లేదంటే ఆ ఇన్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి లారీని అత్యంత స్పీడ్ గా వెళ్లి వోల్వో బస్ ఢీ కొట్టడంతో పాపం చాలా మంది ఫ్రంట్ రోలో ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళు ఎక్కువ మటుకి ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే బ్యాక్ సైడ్ సీట్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ముందుకు ఎదురొచ్చి పడ్డటువంటి సిచ్యువేషన్. ఇక ఆగమాగం కొన్ని సినిమాలలో మనం చూస్తాం కదా, సేమ్ అదే సీన్ రిపీట్ అయింది అని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. క్షతగాత్రులను అయితే ప్రస్తుతానికైతే హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అని అంటే స్ట్రిక్ట్ గా రూల్స్ హైవే మీద ఏముంటాయో అవి అందరూ పాటించాల్సిందే. యాజ్ వెల్ యాజ్ ఈ బస్ కి సంబంధించి నిజంగా అన్ని పేపర్స్ సక్రమంగా ఉన్నాయా, స్పీడా, లేకపోతే డ్రైవర్ ఏమైనా మందు తాగి డ్రైవ్ చేస్తున్నాడా, లేకపోతే ఈ బస్ కి సంబంధించి ఏమైనా బ్రేక్ ఫెయిల్ ఇంకో ఇష్యూ ఏదైనా జరిగిందా, క్లియర్ గా ఈ ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని సాక్షి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిన్న నైట్ హైదరాబాద్ నుంచి ARBCVR ప్రొద్దుటూరు ట్రావెల్స్లో ప్రొద్దుటూరుకు బయలుదేరారు. ఇక్కడ జడ్చర్ల దాటిన తర్వాత ఒక ట్రాన్స్పోర్ట్ లారీ బయట రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఈ బస్సు గుద్దేసిందండి. అక్కడ మా పాప అయితే ఆ స్పాట్లో ఏదో 2-3 చనిపోయారని చెప్పింది.
ఇక్కడ హాస్పిటల్తో మా పాపతో పాటు ఒక వ్యక్తి వచ్చారు, ఆయన అయితే చనిపోయారు. మా పాపకి ఇక్కడ నడుము దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నామండి. ఎంతమంది చనిపోయినది మా పాప చెప్పడం అయితే అక్కడ ఏదో స్పాట్లో 3 మెంబర్స్, ఇక్కడ 1 అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అది మాకు క్లియర్గా తెలియదు. ఎవరు తప్పు? కంప్లీట్గా బస్ డ్రైవర్ తప్పులాగానే అనిపిస్తామండి మాకు అక్కడ చూసిన సిచ్యువేషన్. మేము బస్ దగ్గరికి వెళ్ళాము, చూసామండి, కంప్లీట్గా బస్ డ్రైవర్ మిస్టేక్. మేము నైట్ ఏఆర్బీసీ చేసుకున్నాం. నిన్న నాది సీట్ నెంబర్ 7. నైట్ 11:40కి గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర బస్సు ఎక్కాము. ఇంకా నార్మల్గా బస్ నేను సీటర్ తీసుకున్నాను, సీటర్ నెంబర్ 7 సింగిల్ సీటర్ నాది. నార్మల్గా వెళ్తున్నాము. 2 నైట్ 2 o'clockకి నేను సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ముందర సీట్కి వెళ్ళి పడిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అప్పటికే నా ముందు సీట్ వాళ్ళంతా పడిపోయి ఉన్నారు, ఒకరు సీట్కి మధ్యలో అతుకుపోయి ఉన్నారు. నేను ఆల్ ఆఫ్ సడన్ ముందు సీట్కి వెళ్ళి వెనక్కి వచ్చేసినాను. నా 2 కాళ్ళు ముందు సీట్లో తగిలిపోయినాయి. దానివల్ల నాకు నడుము దగ్గర ఫ్రాక్చర్ అయింది. నా ముందు సీట్ ఉంటుంది కదా, లేచింది అది. ఆ రాడ్ నాకు ఇక్కడ దిగేసి 4 కుట్లు పడ్డాయి. ఇంకా అందరూ అరుస్తున్నారు. వెనకలు ఉండే వాళ్ళు నన్ను లేపి కిందికి తీసుకొచ్చినారు. అక్కడి నుంచి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో నేను ఇక్కడ వచ్చినాను. నన్ను సీట్లో నుంచి లేపినారు, ఒకరు పడిపోయి ఉన్నారు. వాళ్ళది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఇంకొకరు క్యారీ చేస్తున్నారు, నన్ను ఇంకొకరు క్యారీ చేసుకొచ్చి రోడ్డు పైన కూర్చోబెట్టినారు. నా పక్కన ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ పడిపోయినారు, తలలోంచి బ్లడ్ వస్తుందని ఏడుస్తాను. మేబీ ఆయన ఏమన్నా ఆ స్పాట్లో ఏమైనా అయ్యొచ్చు. నేను ఒక డీప్ బ్రీత్ తీసుకొని నేను కొంచెం పానిక్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాను. వెంటనే నాకు అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా బ్యాగ్ తీసుకొచ్చి నన్ను లేపి నిలబెట్టడానికి ట్రై చేస్తారు. నాకు అవ్వలేదు. అందులోపే అంబులెన్స్ వచ్చేసింది, నన్ను ఎక్కిపించేసినారు. నేను అంబులెన్స్ ఎక్కుతానే నా ముందర ఒక సీరియస్ అంకుల్ని తీసుకొని వచ్చారు. ఆయన కూడా సివియర్ దెబ్బలు తగిలినాయి. మళ్ళీ ఆయన పరిస్థితి ఎట్లుందో తెలియదు. నన్ను తీసుకొచ్చేసినారు. నేను మా వాళ్ళకి కాల్ చేశాను. ఇక్కడికి వచ్చినాక నాకు కుట్లు పడ్డాయి, లెఫ్ట్ లెగ్ కుట్లు పడ్డాయి. ఇటు సైడ్ బాడీ మొత్తము నాకు వర్క్ అయితే లేదు. ఎక్స్రే అవి తీస్తే పెల్విస్ ఫ్రాక్చర్ అని చెప్పారు. 2 months రెస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకా నేను అండర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.